ఉద్యోగులతో అవసరం లేదు, 1,00,00,000 మంది మహిళలు ఓటేస్తే చాలు, మళ్ళీ మా అధికారంలోకి వస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు పకటి కళలు అంటారు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ₹1,00,000 తులం బంగారం అంటారు. మ్యారేజ్ చేస్తే బిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 తులం బంగారం అన్నారు. మహిళలకు 2,500 అన్నారు. మహిళలకు స్వయం సహాయ మహిళా సంఘాల నుంచి బస్సులు కొనుగోలు చేసి వాళ్ళకి ఇస్తామన్నారు. కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. వాళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలు, వాళ్ళు చూటా మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా పడిపోక తప్పదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయకపోతే, పరిపాలన సరిగ్గా పరిపాలించకపోతే గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో అన్ని వర్గాలకు ఏ జిల్లా పోయినా, మహబూబ్ నగర్ పోయినా, నల్గొండ పోయినా, రంగారెడ్డి పోయినా, ఖమ్మం పోయినా, మెదక్ పోయినా, నిజామాబాద్ పోయినా, ఏ జిల్లా పోయినా గవర్నమెంట్ కు వ్యతిరేకత వస్తుంది. కుమ్మరి, చాకలి, మంగలి, వడ్రంగి, నేత, పద్మశాలి, గొల్ల, కుర్మ అనేక వర్గాల నుంచి గవర్నమెంట్ కు వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ మాట ఒక హైకమాండ్ మేనిఫెస్టో అడ్డులేని హామీలు ఇచ్చి, అదుపులేని హామీలు ఇచ్చి, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఢిల్లీ పోతే మమ్మల్ని కుక్కలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు పోటీలు పెట్టిండు కదా. వాళ్ళు అంటే డైవర్ట్ చేయడానికి మొత్తం ఏమనంటే మన తెలంగాణ బ్రాండ్ పెరగాలి అంటారు మినిస్టర్లు. వాళ్ళు మొత్తం డైవర్ట్ చేయడానికి అందాల పోటీలు, తెలంగాణ ఖ్యాతి పెంచాలంటారు. ఎక్కడ పెంచుతారో తెలంగాణ ఖ్యాతి మొత్తం దిగజారిపోతుంది. పరిపాలన మొత్తం బ్రష్ పట్టిపోతుంది. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలు ఫిలప్ చేయకపోతే గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎంత వ్యతిరేకత రావాలో ఈ షార్ట్ టైంలో గవర్నమెంట్కు భయంకరంగా వ్యతిరేకత వచ్చింది. నిరుద్యోగుల పక్షాన కాదు, రైతుల నుంచి, మహిళల నుంచి, వృద్ధుల నుంచి పింఛన్ కూడా పెంచామన్నారు. పింఛన్ కూడా కొత్త పింఛన్ లేవు ఇప్పటి వరకు. 2023 డిసెంబర్ 1st వీక్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 1.5 year నుంచి సంవత్సరాన్నర వరకు కొత్త పింఛన్ లేవు. 2,500 మహిళలకు ఇస్తున్నాడు. ₹1,00,000 తులం బంగారం లేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఏం శాంక్షన్ చేయలేదు. ఇప్పుడు షార్ట్ లిస్ట్ పెడుతున్నారు వాళ్ళు. అంటే అన్ని వర్గాల వారికి గవర్నమెంట్ నుంచి సెగ తగులుతుంది, వ్యతిరేకత వస్తుంది. ఇట్లా పట్టించుకోకపోతే గవర్నమెంట్ మేము గుణపాఠం చెప్తాం. మేము ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఉద్యోగాల కోసం రావడం జరిగింది. మేము ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎందుకు గత 3 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం. 2025 జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ మాసంలో ఎస్ఐ కానిస్టేబుల్ విడుదల చేస్తామన్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ మాసంలో విడుదల చేయలేదు. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. జాబ్ క్యాలెండర్ అనేది వాళ్ళకు నిరుద్యోగులను ఒక మోసం చేయడానికి, ఒక తప్పుదో పట్టించడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం. వాళ్ళు మేలుకోలేకపోతే, వాళ్ళు గ్రహించకపోతే ప్రభుత్వానికి మేము నిరుద్యోగుల పక్షాల నుంచి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.